హాయ్ అండి. నేను మీ ధనా సోమేష్ వంటిల్లు ఫ్రెండ్స్. ఈరోజు మనం టమాటీ ఉల్లిపాయ కాంబినేషన్లో పచ్చడి అయితే చేసుకోబోతున్నాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న దాంట్లో మీరు కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మూత అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ 5 నిమిషాలు ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి, బాగా మగ్గుతాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు అయితే మగ్గాయి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుందాము. దీని అంతటిని మరొకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసుకుందాము. చింతపండు వేయడం వలన ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడే గడ్డఉప్పు అయితే వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నానండి. నాకు 2 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. మీకు ఒకవేళ కారం సరిపోకపోతే మరొక స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని అంతటినీ బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మరొక 5 నిమిషాలు మూత అయితే పెట్టుకుందాము. సో చూస్తున్నారు కదా, మనకైతే టమాటీ అండ్ ఉల్లిపాయ కూడా దగ్గరగా అయిపోయింది. దీంట్లో కొద్దిగా మనమైతే ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకుందామండి. ధనియాల పౌడర్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలన్నమాట. చల్లారనిచ్చాక, ఎందుకంటే మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి. నాకు ఒక 5 నిమిషాలు ఇదైతే చల్లారింది. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే నేను తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా జీలకర్ర అయితే తీసుకోండి. ఇది జీలకర్ర వేయించిన జీలకర్ర అండి. నేను ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకున్నాము. మిక్సీ పట్టుకునే దాన్ని బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు పోపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఏ కళాయి అయితే ప్రిపేర్ చేసుకున్నామో అదే కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు, కొద్దిగా వాము వేసుకున్నాను. ఒక 2 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. కొద్దిగా పచ్చి కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీని అంతటినీ బాగా కలుపుకోవాలన్నమాట. ఒక పక్కకు అయితే నేనైతే తెచ్చుకున్నాను. పోపు అయితే ఒక్కసారి మన ఇంట్లో వండుకోవడానికి కర్రీస్ ఏమీ లేనప్పుడు ఒక్కసారి ఈ పచ్చడి అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చాలా స్పైసీ కూడా ఉంటుంది. తింటే అస్సలు వదలరు. థ్యాంక్ యూ.